నమస్తే ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నా పేరు సదానందం. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రం 2 టౌన్ హమాలివాడలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన మాజీ ఎమ్మెల్యే. సింగరేణి బొగ్గు గనులలో ప్రతి కార్మికుడు రక్షణలో భాగస్వామ్యం కావాలి. సింగరేణి రక్షణ వారోత్సవాలలో భాగంగా బొగ్గు గని రక్షణ కమిటీ కన్వీనర్ బత్తుల శ్రీనివాస్. రాగమంగుండం పోలీస్ కమిషనరేట్లో నూతన కానిస్టేబుల్తో సమావేశమైన సిపి. పోలీసులు విధులు క్రమశిక్షణతో మెదలాలన్న సిపి శ్రీనివాస్. మంచిర్యాల పట్టణంలోని 2 టౌన్ హమాలివాడలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలను మార్చి కాంగ్రెస్ పార్టీ సొంత అభిప్రాయాల మేరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసి ఆవిష్కరించారని, ఇది తెలంగాణ ఆడపడుచుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం రూపంలో ఉన్న విగ్రహానికి తెలంగాణ ఆడపడుచులు అలంకరణ వడ్డనం, కిరీటము, మట్టెలు, బతుకమ్మ మాయం చేశారని, వారు తయారు చేసిన తెలంగాణ తల్లి రూపం నిరుపేద తెలంగాణ ఆడపడుచులకు ప్రతిబింబంలా ఉందని విమర్శించారు. సొంత అభిప్రాయాల మేరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం తెలంగాణ ప్రజలు సహించరని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్ చైర్మన్ పెంటరాజయ్య, టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీద పుట్టిన 4 కోట్ల ప్రజానీకానికి ఈరోజు నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ తల్లి సచివాలయం ముందర పెట్టారో అది తెలంగాణ తల్లి కాదు, అది కాంగ్రెస్ హస్తం ఉన్న తల్లి. ఇది తెలంగాణ గడ్డ మీద పుట్టిన 4 కోట్ల జనానికి ప్రజానీకానికి అవమానపరిచిన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రతి గుండెల్లో ఇవాళ ప్రతి ఒక్కరు అనుకుంటున్న సందర్భాలు. ఆనాడు ఉద్యమ సందర్భంలో డిసెంబర్ 9న ఏదైతే అన్నట్టు చిదంబరం గారు ప్రకటించారో, ఎవరో చెప్తే ప్రకటించలేదు. కేసీఆర్ గారి అమరనాథ్ నిరాహార దీక్ష ఒకవేళ తెలంగాణ ప్రకటించబోతే తెలంగాణ గడ్డ మీద ఉన్న అల్లకల్లోలం అవుతుంది, ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తుందని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడి చిదంబరం గారు ప్రకటన చేశారు. అది కేవలం కేసీఆర్ ఆమరణ నిదర్శనగా చేసిన మాట ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. నేను అసెంబ్లీ చూసాం, ఎక్కడన్నా కేసీఆర్ మాట వస్తుందా? ఎక్కడన్నా కేసీఆర్ నిరాదీక్ష వచ్చిందా? మీరు కేసీఆర్ మాట తీయకున్నా 4 కోట్ల ప్రజల గుండెల్లో ఉంది. కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చారని ఇలా చెప్పక తప్పదు. ఈరోజు ప్రభుత్వం వస్తే మార్చడమా? మనం పెట్టిన తెలంగాణ చూడ ముచ్చడిగా బ్రహ్మాండంగా కిరీటం కానీ అదేవిధంగా కిరీటం కానీ చూస్తుంటే ముచ్చడిగా ఉంది. ఒక ముచ్చట కాదు, తెలంగాణ తల్లి చూస్తే దూరానికి పోతే చేతులు ఎత్తి దండం పెట్టే విధంగా తెలంగాణ తల్లి బంగారు కిరీటం, వడ్డాలం, అదే ముక్కుబో అనుకోండి, కాళ్ళకు మట్టలు అనుకోండి, కాళ్ళకు అదేవిధంగా మంగళసూత్రంతో సహా చూడ ముచ్చడిగా అంటే ఒక మహాలక్ష్మి లాగా పెట్టిన తెలంగాణ తల్లి. కొందరు అంటారు 2007లో దీన్ని ఎందరో మేధావులు, ఎందరో కళాకారులు, ఎందరో విద్యావేత్తలు దాన్ని ఆనాడు తెలంగాణ తల్లి రూపం చేసిన సందర్భాలు. ఆ రూపమే తెలంగాణ వచ్చిన తర్వాత ఆనాడు తెలంగాణ తల్లికి పూలదండ వేసి తెలంగాణ అన్ని ప్రాంతాలు పూలదండలు వేసి మన తెలంగాణ తల్లిని మొక్కుకున్న సందర్భాలు. ఆనాడు తెలంగాణ తల్లిలో
ఒక దిక్కు బ్రహ్మాండంగా మక్క కంకి పంట పండేది, మరో దిక్కు బతుకమ్మ. ఈరోజు ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంటిది? ఒక దిక్కు మక్క కంకి, మరో దిక్కు అస్సం. మీరు అస్సం గుర్తు పెట్టినా ఇంకేది కట్టినా ఇలా ప్రజల హృదయాల్లో ఒక గాయని మచ్చలాగా ఈ అస్సము ఇలా ఎవరి అస్సం? ఇది కాంగ్రెస్ పార్టీ అస్సం. వాళ్ళు అంటారు ఆశీర్వాదం ఇట్లుండదు, తెలుసుకో. ఆశీర్వాదం తెలంగాణ ఆశీర్వదిస్తే ఇట్లా ఆశీర్వాదం ఇట్లుండదు. ఇక అన్నటి వాళ్ళకన్నా కనీసం ఆ మాత్రం వింకిత జ్ఞానం ఉండాలి. ఆశీర్వాదం ఎట్లా చేస్తారండి? ఎవరైనా 2 చేతులు 2 చేతులు, ఒక చేయి గిట్ల ఆశీర్వాదం గిట్ల చేస్తారా? ఇదేంటిది? ఇది ఇక ఈరోజు ఈ చేయి గుర్తు పెట్టినంత మాత్రాన ఏదో ప్రజలు మీకు రానున్న రోజుల్లో ఏదో ఓట్లు ఎత్తారనుకుంటే మీరు మర్చిపోవాలి. ఈరోజు మహానుభావులు పోయారు. మీకు తెలుసు ఆనాడు భారతదేశంలో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెడితే ఏమైంది? నామరూపాలు లేకుండా ఇందిరాగాంధీ గారు కూడా స్వతగా ఓడిపోయారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఉంది. ఈ ఎమర్జెన్సీ వల్ల రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పతనానికి ఇలా తెలంగాణ తల్లి నాంది. మరి మీరు పెట్టిన తెలంగాణ తల్లి ఏ రకంగా ఉంది? ఒక పేదతో ఉన్న తెలంగాణ తల్లిలాగా. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈ ఆనాడు ఉద్యమ కాలంలో ఇదే తెలంగాణ తల్లికి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాల్లో ఇదే మళ్ళీ ప్రభుత్వం వచ్చాక మార్చుండదు. ఇదేదో అధికారంగా మరి అంతకుముందు దీనిలో ఉన్న నాయకులు కూడా ఆనాడు తెలంగాణ తల్లికి దండలేసారు కదా. ఆనాడు ఉన్న ఇయ్యాలన్న ముఖ్యమంత్రి గారు, ఇయ్యాలన్న మంత్రులందరూ ఇదే తెలంగాణ తల్లికి 2014 నుంచి దండలేశారు కదా. ఆనాడు మరి తెలంగాణ తల్లి అదే విధంగా ఉండాలని మీరు ప్రతిపాదించాలి కదా, మీరు చెప్పాలి కదా. మీరు గమ్మున కూర్చుంటే ఇవాళ 4 కోట్ల మందిలో 2 కోట్ల మంది మహిళా తల్లులు ఆడే బతుకమ్మని మీరు మాయం చేశారు. బతుకమ్మను మాయం చేసిన తర్వాత ఆడతల్లుల ఓట్లు మీరు ఏ రకంగా అడిగే ధైర్యం ఉంది అనేది కూడా ఈ సందర్భంలో చెప్పక తప్పదు. మరి ఈ సందర్భంలో ఈరోజు నిన్న మనం చూసాం, ఎక్కడ కూడా కేసీఆర్ గారు ప్రస్తావన రాలేదు. అసలు కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా? ఓనాడు ప్రజాసమితి పేరు మీద పెట్టారు. ఆనాడు 14 పార్లమెంట్లో 11 గెలిచి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా మళ్ళీ కేంద్రానికి లోబడి వాళ్ళకి అండగా నిలిచి ఆనాడు మీరు తెలంగాణ చేయలేకపోయారు. కాంగ్రెస్ 14 పార్లమెంట్ల స్థానాల్లో 11 గెలిచినప్పటికీ తెలంగాణ తేలేని మీరు ఇవాళ మీరేదో తెలంగాణ న్యాయం చేస్తాము, తెలంగాణ తల్లి బాగుంటుందంటే ఈ రోజు మీ పార్టీలో కూడా ఎంతో మంది కూడా ఇది తప్పు పద్ధతిలో పోతున్నారు, తప్పు నిర్ణయం తీసుకుంటున్నారు, ప్రజలు మనకు వ్యతిరేకుంటారు అనేది ఈరోజు ఏదో ముఖ్య నాయకులు తప్ప అందరి హృదయాలలో నిజమైన తెలంగాణ తల్లి, నిజమైన మహాలక్ష్మి, నిజమైన మన తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఆడబిడ్డలకు 4 కోట్ల మందికి చేతులెక్కి మొక్కేదే ఈ తెలంగాణ తల్లి తప్ప మీరు పెట్టిన తెలంగాణ తల్లి కాదు. ఏనాడైతే మీరు తెలంగాణ తల్లి నిన్న పెట్టారో ఇక మీ పతనం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైంది. ఇక లెక్క పెట్టుకోండి, మీ పతనానికి నాంది నిన్న పెట్టిన తెలంగాణ అనే మాట కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. గతంలో కూడా అందులో రానున్న రోజుల్లో ఈ తెలంగాణ గడ్డకు మళ్ళా గులాబీ జెండే, ఈ తెలంగాణ గడ్డకు గులాబీ జెండే అండగా ఉంటుంది. మళ్ళీ ముఖ్యమంత్రి గారే ఈ తెలంగాణకు కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారనే మాట ఈరోజు మంచిర్యాల పట్టణంలో చాలా ఆనాడు 2007 సంవత్సరంలో ఇక్కడ తెలంగాణ తల్లి ఇక్కడ ఆవిష్కరించడం, అదే తెలంగాణ తల్లికి ఇలా పాలాభిషేకం చేయడం. నూతన కానిస్టేబుల్తో కమిషనరేట్ కార్యాలయంలో సమావేశం హాల్లో ఏఆర్ కానిస్టేబుల్ విధుల గురించి మరియు క్రమశిక్షణ తదితర అంశాల గురించి పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంచుకున్న ఉద్యోగంలో విధులు గర్వంగా నిర్వహించాలని, క్రమశిక్షణతో సమయపాలన పాటిస్తూ మంచి టర్నోవర్తో అప్పగించిన విధులు గర్వంగా నిబద్ధతతో నిర్వహించాలని సూచించారు. పోలీసు జీవితంలో క్రమశిక్షణ ఎంతో ముఖ్యమైనదని, సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించాలని తెలిపారు. ప్రజలు ఆందోళన చేపట్టినప్పుడు అలాంటి సమయాల్లో బందోబస్తు డ్యూటీలు చేసేటప్పుడు ఎలా ప్రవర్తించాలో, వారితో మర్యాదగా ఎలా ఉండాలో అనే అంశాలను వివరించారు. మెన్ ఉమెన్ అనే తేడా లేకుండా విధులు నిర్వహించాలని అన్నారు. నిర్వహణలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఉన్నతాధికారులకు తెలియజేయాలని, వారికి పోలీస్ శాఖలో ఎల్లప్పుడూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, ఏఆర్సీపీలు ప్రతాప్, సుందర్రావు, ఆర్ఐలు దామోదర్, వామనమూర్తి, శ్రీనివాస్, మల్లేష్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
కొడుతున్నారు, లేకపోతే కలం తీసుకొని స్టోన్ పెట్టింగ్ చేస్తున్నారు. ఎక్కువగా మాట్లాడకుండా యూ షుడ్ బి లైక్ ఏ పోలీస్ ఆఫీసర్. యు ఆర్ ద గార్డింగ్, యు ఆర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు అన్ని తీసుకెళ్ళి జైలు నుంచి తీసుకెళ్ళి కోర్టులో అటెండ్ చేయించి కోర్టులో కార్యవాయి అయిపోయిన తర్వాత మళ్ళీ జైలులో హ్యాండ్ ఓవర్ చేసిన వాళ్ళకి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఇలా ఒక్కొక్క వింగ్కి ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు గార్డ్ డ్యూటీ చేస్తున్నారు. గార్డ్ డ్యూటీలో ఇక్కడ మీకు అమ్మాయిలు అబ్బాయిలు లేకపోతే మగ ఆడ తేడా లేదు. గార్డ్ డ్యూటీ అమ్మాయిలు గార్డ్ డ్యూటీ చేస్తున్నారు, వెరీ పర్ఫెక్ట్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ గార్డ్స్ చేస్తున్నారు. యు ఆర్ చూసన్ దట్ జాబ్. You always take a pride in that job. Whatever the job you are doing, you take a pride. Okay? Take a pride in that job. Any job, whatever job you are doing, don't compare with others. Don't compare with others. If you want to compare, if you want to go for that, and you say if you are selected for another job, then you can go. We can leave you. There is no issue. But you are, as long as you are here, you should take the pride of that job. అర్థమైనా ప్రైడ్ ఆఫ్ ద జాబ్ అంటే నేను ఈ జాబ్ చేస్తున్నా, నా జాబ్లో నా డ్యూటీ ఇది, నేను ఈ డ్యూటీలో ఇలా ఉండాలి, ఇలా సర్వీస్ పెట్టాలి, ఇంత స్ట్రిక్ట్గా ఉండాలి, ఇంత ఫర్మ్గా ఉండాలి, ఇంత ఇదిగా ఉండాలి, టైమింగ్తో పాటు చేయాలి అనేది మీకు అందరికీ చెప్పారు ఆల్రెడీ. ఇట్లా గార్డ్ ఫస్ట్ టర్న్అవుట్ ఇది బాగా చూస్తే పర్సన్ నిలబడే దాని నుంచి మనం వేసుకునే డ్రెస్ ఐరన్ చేశారా లేదా మీకు మన విజిట్ కార్డు తర్వాత నేమ్ ప్లేట్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి కదా మనం టర్న్అవుట్ చేసుకుని రావాలి. సో వెన్ యూఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ యువర్ హోమ్ యూ షుడ్ సీ ఇన్ యువర్ మిర్రర్ దట్ హౌ ఐ యామ్ లుకింగ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ అడోర్ యువర్ సెల్ఫ్. సో నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, విజువల్ పర్ఫెక్ట్ ఉండాలి, గోయింగ్ ఫర్ డ్యూటీ అండ్ మై డ్యూటీ ఈస్ గవర్నమెంట్ సర్వీస్. సో నేను డ్యూటీ చేసిన పర్ఫెక్ట్గా చూడాలి, ఆ కమాండ్ ఇచ్చినంత పర్ఫెక్ట్ కమాండ్ ఇవ్వాలి, వినబడాలి. ఓకే, ఎవరో ఇవ్వద్దు అలా చేస్తావా రామ్ ఎట్లా చేస్తారు చెప్పారు. ఎనీబడి కెన్ స్టాండ్ అండ్ సే హౌ యూ స్టే. ఫోర్స్ ఉపయోగించాలి, ఎంతవరకు ఫోర్స్ ఉపయోగించకూడదు, ఎలా మాట్లాడాలి అనేది మీకు అంతా ఆల్రెడీ చెప్పినారు. మళ్ళీ కూడా మీకు ఇప్పుడు రిఫ్రెషింగ్ కోర్స్ లాగా ఇట్లా లైవ్ డెమోస్ వస్తాయి. మీకు రాగానే మనకు మంచి ఆపర్చునిటీ వచ్చింది ఏది సీఎం గారి విజిట్. సో మీరు జాయిన్ అయిన 30th జాయిన్ అయ్యారు, మీకు గవర్నర్ మీకు డిపార్ట్మెంట్ ఇచ్చారు. సీఎం గారి వస్తూ ఎలా జరుగుతుంది, ఎంత కాంప్లికేటెడ్ ఉంటుంది, ఎంత మంది జనం వస్తారు, ఎంతమందిని కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది, అంతా లైవ్లో చూస్తారు. సార్ గుడ్ ఎక్సార్. సో అండ్ మోర్ అందరూ కొంతమంది చీకటి అయినా తర్వాత 3,600 వెహికల్స్ వచ్చినా సీమ్లెస్గా అందరూ బాగుంటుంది. ఏ చిన్న స్క్రాచ్ కాలేదు ఎవరికి, మనిషికి కానీ బండికి కానీ. ఓకే, except me and these senior officers who are sitting beside me, but every one of you have done a great job and you have to do the great job in further. BAP is a protective. BAP తలకి ఫస్ట్ ఎవరు పెట్టారు, BAP తలకి ఫస్ట్ ఎవరు పెట్టారు, ఫస్ట్ CBT క్లోజ్ ప్రాక్సిమిటీ గ్రూప్ అంటారు. ఆ CBT టీమ్ ఫస్ట్ పెట్టారు. ఫస్ట్ బుల్లెట్ రాగాల్సింది ఆయన పెట్టారు. If I was BAP, then we have to protect this first. If anything happens there, immediately they will cover you. సో ఇలా ప్రతి ఇంటికి ఒక ప్రత్యేకమైన డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్, ఆ మేనరిజమ్స్, ఆ యాటిట్యూడ్ ఉంటుంది. ఒక 10 మెంబర్స్ కావాల్సి ఉన్నారు. నోటీస్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎంతమంది పార్టీకి నేను పంపించాలనుకున్నాను, ఎంతమంది పోనీ రెడీ ఉన్నారు చెప్పండి. మీలో ఎంతమంది ఆ స్పెషల్ పార్టీలో పోవడానికి రెడీ ఉన్నారు షెడ్యూల్లో? అందరికీ అడుగుతాను, మీకు అలాగే మొక్కలకి సంబంధించిన చూసి చేసి కూడా ఏ డ్యూటీస్ కానీ అన్ని ఏఆర్ సంబంధించిన డ్యూటీస్ అనేది కానీ చేయాలి. దాని తర్వాత ఎట్లాంటి అవకతవకలు కానీ టైమింగ్లో కానీ తర్వాత ప్రలోభాలకు గురి కావడం కానీ జరగకూడదు. దే షుడ్ నాట్ బి 100% ఇంటిగ్రిటీ ఈస్ రిక్వైర్డ్. ఇంటిగ్రిటీ మీన్స్ దే షుడ్ నాట్ బి ఎనీ కరప్ట్ ప్రాక్టీసెస్.
your career. And there should not be any delay of your jobs. అంటే ఏదైనా టైమింగ్ రావాలన్నప్పుడు ఇమీడియట్గా ఒక 5 నిమిషాలు ముందుగానే ఉండి రెడీగా ఉండాలి. అప్పుడు యూ విల్ గెట్ ద అప్రిషియేషన్ ఆఫ్ ద సీనియర్ ఆఫీసర్స్. ఓకే, సో టేక్ ఆల్ దీస్ యాజ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యువర్ ఫస్ట్ కెరియర్. మంచిర్యాల పట్టణంలోని గోదావరి రోడ్డు పద్మనాయక ఫంక్షన్ హాల్లో మంగళవారం అత్యంత వైభవంగా గీతా జయంతి ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ భగవద్గీత అధ్యయన మండలి గోనె శ్యామ్ సుందర్రావు మాట్లాడుతూ ఈరోజు భగవద్గీత అధ్యయన మండలి ఆధ్వర్యంలో గీతా జయంతి ఉత్సవాలను పద్మనాయక ఫంక్షన్ హాల్లో నిర్వహించుకున్నామని, రేపు భగవద్గీత అధ్యయన మండలి రామ్నగర్లో నిర్వహింపబడతాయని తెలిపారు. గీతా జయంతి ఉత్సవాలలో ప్రముఖ గాయకుడు భగవద్గీత అధ్యయన మండలి వ్యవస్థాపకుడు ఎల్వి గంగాధర శాస్త్రి పాల్గొని భక్తులకు తమ ప్రవచనాలను వినిపించారు. గీతా జయంతి ఉత్సవాలలో భక్తులు అనేక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, మేధావులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అంటే రెస్పెక్ట్, సినిమా పాట అంటే క్రేజ్. ఈ రెండింటికి తేడా ఏంటంటే క్రేజ్ మనం ఉండగానే పోతుంది, రెస్పెక్ట్ మనం పోయిన తర్వాత కూడా ఉంటుంది. మన జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం మొదటి పాఠం ఇదే. కంటి పాఠానికి కారణం నాకు వాళ్ళు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే 4 మాటలు పెద్దవాళ్ళందరికీ తెలిసినవి. పెద్దవాళ్ళ
లంచాలు లేని భారతదేశాన్ని భవిష్యత్తులో మనందరం చూడాలి అంటే మిత్రులారా ఇది మీ వల్లే సాధ్యం స్వార్థం లేని ఉత్తమ సమాజాన్ని అంటే సెల్ఫ్లెస్ సొసైటీని మనం బిల్డ్ చేయాలంటే అది మీ వల్లే సాధ్యం, మా వల్ల కాదు. ఇవన్నీ భగవద్గీతలో ఏనాడో చెప్పాడు, కానీ మనం ఆచరించడంలో ఎక్కడో భగవద్గీత ఏదో రిటైర్మెంట్ సబ్జెక్ట్ అని 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన తర్వాత దాన్ని చదువుదాంలే ఆలోచిద్దాంలే అనుకుని దాన్ని వదిలేసాను. ఇవాళ నాకు ఎంత ఆనందంగా ఉందంటే ముందు ఈ వేదిక మీద మన కోసం, మన రాష్ట్రం కోసం, దేశం కోసం ఏ విధంగా ఉండాలి అనే ఒక ప్రత్యేకమైన వాళ్ళకున్న ఆత్మతోటి ఉపన్యాసం ఇవ్వబోతున్నారు. వాళ్ళు ఉపన్యాసించే సందర్భంలో దయచేసి మీకు అందరినీ కోరేలా బాగా అర్థం చేసుకొని దాన్ని పాటిస్తేనే మనకు బాగుంటుందనే ఆలోచనలో మాత్రం ఉండాలి. నేను కోరేదల్లా మనమంతా ఎన్నో పుణ్యాలు చేసే ఈ జన్మకు రావడం జరిగింది. ఈ జన్మతోటి మనతోటి మీనతోటి ఎవరికి ఇబ్బంది కలగకుండా, నష్టం కలగకుండా, ఎవరి గంట నీరు దాటకుండా ఆ రకంగా మా ఈ జన్మకి మనం సాధన చేసిన దిశగా మనం ఉండాలని నేను అనుకోని దేవతలు కోరుతున్నాను. ఈ సందర్భంలో ఈ దిశగానే మనమంతా ఉండాలి. ఎందుకంటే ఆ రకంగా ఉండకపోతే ఈ జన్మకు స్వార్థంగా లేదు. ఈ జన్మలో మనం ఉన్నంత కాలం మన ప్రధానమంత్రి పలానావాడు మంచివాడు, పలానా వ్యక్తి మంచివాడు అనే దిశగా ఉండే దిశగా ఉండాలి తప్ప మనల్ని మనం మన తర్వాతనే మన పక్క వద్దనే ఇంత దుర్మార్గుడు, ఇంత చెడ్డవాడు, ఇంత దుష్టుడు, ఇంత నీచుడు అనే మాట ఈ తెలంగాణ ఘటన పుట్టిన ఏ బిడ్డతోటి అనిపించుకోకుండా ఉండడానికే ఈ జన్మ మనం వచ్చింది. కాబట్టి ఈ జన్మ స్వార్థం చేసుకోవాలని మరొకసారి మీ అందరికీ మనం చేస్తూ నేను మల్లారెడ్డి గారు అనుకుంటున్నాను. సరే మన ఏం అయిపోతుందని పిల్లల కన్నా మంచి మార్గదర్శనం ఉండాలని చెప్పి అనుకోవడం జరిగింది. మరి ఈనాడు ఈ కార్యక్రమానికి సంబంధం ఏంటంటే విద్యార్థులు దాంతో పాటు వారికి యాజమాన్యం సహకరించి వాళ్ళందరినీ పంపించినందుకు వారిని ధన్యవాదాలు జరుపుతున్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి 2 ముఖ్యులు చేశారు. ఒకటి, ఎక్కడ వెళ్ళినా కూడా ఏ కాలేజీకి వెళ్ళాలని, ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాలని ఒకే మాట. ఈనాటి తరం ఇంట్లో పిల్లలు 2 లేదు, బయటకు వస్తే కాలేజీలో 2 లేదు. మరి వాళ్ళకు దిశా నిర్దేశం అనేది కూడా దొరకడం లేదు, వాళ్ళకి ఉపయోగం లేదు అనే విషయాన్ని మనం ఎక్కడ చూసినా ఏ ఇంట్లో పోయినా ఇదే చర్చ. ఈ తరం వాళ్ళు మేము తల్లిదండ్రులు ఎందుకంటే చాలా గతంలో ఒక్కొక్క ఇంట్లో 7 పిల్లలు వాళ్ళు ఏం చేసినా పట్టించుకోలేదు. కానీ వాళ్ళ అసలు పిల్లలు భయం తల్లిదండ్రులు ఏంటంటే అందరిస్తే ఏమైపోతాడు, బయట అయిపోతాడు, ఏమైపోతాడు తెలిసింది. పిల్లలు కూడా ఎంత మనస్తత్వం అయిపోయిందంటే ఏ చిన్న అసలు వచ్చినా కూడా ఏదో ఆలోచన ఆలోచించారు. ఈ భయంతో అక్కడ వాళ్ళ మరి విషయాలు చేసేది అని ఆలోచన వచ్చేసి అది ఆలోచన కావాలంటే వీళ్ళకు సరైన ఆలోచన ఇచ్చేది అంటే అది వాస్తవానికి గుర్తించేది సరైన మార్గంలో దిశానిర్దేశం చేసేది అని చెప్పబోతున్న నవని గారు అని పిల్లలతో ఒక ఎందుకంటే ఆనాడు మహాభారత యుద్ధంలో అర్జునుడు ఎట్లా అతనికి ఏం చేయాలి, ఏం చేయాలని లేకపోతే శ్రీకృష్ణుడు మార్గదర్శనం చేశాడు. ఈ కర్తవ్యం ముందుకు నడవాలి అనే బాధ్యతతో వాళ్ళు చెప్తేనే మరి ఈనాడు అర్జునుడు కీర్తించబడుతున్నాడు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జగిత్యాల ప్రాంతం నుంచి అక్రమంగా గోమాంసాన్ని తరలిస్తున్న వ్యక్తులను భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షులు గుంటక సత్యనారాయణ రెడ్డి పట్టుకుని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితులను రిమాండ్కు చేయడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షులు గుంటక సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ
చాలా కాలంగా జగిత్యాల నుండి అక్రమంగా గోమాంసాన్ని మంచిర్యాల పలు హోటళ్లు, రెస్టారెంట్లు, మండీలకు తరలిస్తున్నట్లుగా సమాచారం ఉందని, అందులో భాగంగానే పూర్తి సమాచారం అందిన తర్వాతనే ఈరోజు ఉదయం జగిత్యాల నుంచి బాబా అనే వ్యక్తి తన సొంత వాహనంలో ఆటో ద్వారా తరలిస్తుండగా పక్కా సమాచారం మేరకు పాత మంచిర్యాల బస్టాండ్ సమీపంలో 100 మంది కార్యకర్తలతో ఆటోను అడ్డుకొని పోలీసుల వారికి సమాచారం ఇవ్వడం జరిగిందని తెలిపారు. గతంలో కూడా ఇలాంటి బయట ప్రాంతాల నుంచి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలకు గోమాంసం సరఫరా చేయడం జరిగిందని, కావున ఇలాంటి అసాంఘిక శక్తులపై నిఘా ఉంచడమే కాకుండా ప్రజల సహకారాలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ సందర్భంగా ఈ సంఘటనలో పాల్గొన్న కార్యకర్తలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రవీందర్, గోలిరాము, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాలలో ఆవులను ఇట్లను పోసి అక్కడి నుంచి మంచిర్యాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. హిందూ మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పేసి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం తరపు నుంచి ఇతరమైనటువంటి చర్యలు ఏం కనిపించట్లేదు. హైకోర్టు దీని మీద చర్య తీసుకోవాలని కూడా ఎన్నోసార్లు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వ్యవస్థ కూడా నిర్వీర్యంగా కనిపిస్తుంది. పోలీసులు చర్య తీసుకున్నట్లయితే ఇట్లాంటి అక్రమణ రవాణా చేయడము, ఆవు మాంసము, ఎద్దు మాంసం ఇట్లాంటి ప్రజలకు వండి పెట్టడానికి తీసుకొస్తున్నటువంటి ఈ కళ్యాణి బిర్యానీ సెంటర్లు చాలా జరుగుతుంది. కానీ ఇట్లాంటి నిఘా లేకపోవడం వల్ల ఈ ఆవులను వధిస్తూ ఎక్కడి నుంచో దూర ప్రాంతం నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నారు. కాబట్టి దీనిపైన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని కోరుతున్నాము. ఇప్పుడు దాదాపుగా జగిత్యాల నుంచి బాబు ఆటో నంబర్ PG21 T0408 ప్యాసింజర్ ఆటోలో బాబా అనే వ్యక్తి ఈ మెటీరియల్ తీసుకొస్తున్నాడు. అతను చెప్తున్నది ఏంటంటే ఈ ఆవు మాంసమే అక్కడ నుంచి తీసుకొస్తున్నానని చెప్తున్నాడు. ఇది ఎవరికి తీసుకుపోతున్నాం అంటే తన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిండు. బస్ స్టాండ్ ఎదురుగా సందులో ఉంటుందట. ఆ కాంటాక్ట్ నెంబర్ 9960777315. ఏం పేరు? అక్కడ తీసుకునే వ్యక్తి సలీం అనే వ్యక్తి ఈ ఆవు మాంసాన్ని తీసుకొచ్చి అక్కడ వండి అక్కడున్న చుట్టుపక్కల ప్రాంతాల అందరికీ కూడా ఈ ఆవు మాంసాన్ని తినిపిస్తున్నాడు. కాబట్టి అతనిపై తను చర్య తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీసు యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లాంటి దారుణాలు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం అనేది చాలా గర్హనీయం. ఈ నెల 29 నుంచి 31 తేదీ వరకు నిర్వహించే శ్రీ శ్రీ దత్తావతార కార్తిక మహారాజ్ 22వ పాదయాత్ర వాల్ పోస్టర్లను చెప్రాడాల్లో విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల 29 నుండి లక్షటిపేట రోడ్ మంచిర్యాల శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం తెల్లవారుజామున 4:30 గంటలకు శ్రీ హనుమాన్ మందిర్ ప్రశాంత్ ధామ్ చప్రాడ పాదయాత్ర ప్రారంభిస్తామని, 30న టోంకి హనుమాన్ మందిరంలో బస చేసి ఈ నెల 31న చేరుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ పాదయాత్ర ప్రారంభోత్సవానికి భక్తులందరూ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం లక్షటిపేట రోడ్డుకు చేరుకొని పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాండూరు రామన్న, పూదరి ప్రభాకర్, గంగన్న, దోమటి కిషన్ తదితరులు పాల్గొన్నారు. కార్తిక స్వామి మహారాజ్ కి మంచిర్యాల నుండి చప్రాల పాదయాత్ర 22వ పాదయాత్ర ఈ సంవత్సరం డిసెంబర్ 29వ తారీఖు నాడు స్టార్ట్ అవుతుందండి. బాబా భక్తులందరికీ మనవి ఇటు పాదయాత్రలో అధిక సంఖ్యలో పాల్గొనాలని మనవి చేస్తున్నాం. 29 ఉదయం హనుమాన్ టెంపుల్ మంచిర్యాల నుంచి పాల్గొని బయలుదేరి మనం 29 నైట్ వరకు రెబ్బన చేరుకుంటాం. రెబ్బన నుంచి 30వ తారీఖు నుంచి ఉదయం స్టార్ట్ అయ్యి టోంకిని 30వ తారీఖు నైట్ చేరుకుంటాం. 31 ఉదయం బయలుదేరి టోంకి నుంచి బయలుదేరి 31వ తారీఖు చప్రాల శ్రీ కార్తిక స్వామి మహారాజ్ టెంపుల్ చేరుకొని ఇటు కార్యక్రమాన్ని మనం చేసుకొని 1వ తారీఖు కొత్త సంవత్సరం రోజున ఉదయం 1వ తారీఖు రోజు పూజలు నిర్వహించి ఇటు కార్యక్రమం చేస్తున్నాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. గత 21 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 22వ పాదయాత్ర అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని మనవి చేస్తున్నాం. ఇటు యాత్రలో పాల్గొనే వాళ్ళు చాలా జాగ్రత్తగా నదులు దాటేటప్పుడు కానీ రోడ్డు వెంబడి నడిచేటప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు పాటించుతూ రావాలని కోరుకుంటున్నాం సార్. అధిక సంఖ్యలో ఈ పాదయాత్రలో పాల్గొనాలని మనవి. జై కార్తిక స్వామి మహారాజ్కి.
కడిగేసి మళ్ళా కార్తిక్ మహారాజ్ కి కార్తిక్ మహారాజ్ కి జై కార్తిక్ మహారాజ్. ఈరోజు చొప్రాడలో కార్తిక్ మహారాజ్ సన్నిధిలో 22వ పాదయాత్ర వాల్ పోస్టరు కార్యక్రమం ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు ఇక్కడ బాబా పర్మిషన్ తీసుకొని 22వ పాదయాత్ర కొరకు మంచిర్యాల పంచముఖ హనుమాన్ టెంపుల్ నుండి 29 డిసెంబర్ 29న ఈ పాదయాత్ర ఉదయం 5:30కు స్టార్ట్ అవుతుంది. ఈ పాదయాత్రలో పాల్గొనే భక్తులు మంచిర్యాల కావచ్చు. ఈ దారి అంటే ఇప్పుడు 3 రోజుల పాదయాత్రలో మంచిర్యాల నుండి మందమారి, బెల్లంపల్లి, అదేవిధంగా సిర్పూర్, కాకినాడ, రేచిని ఈ విధంగా పాదయాత్ర ఉంటుంది. ఈ ప్రాంతం నుండి వచ్చే భక్తులు కూడా ఇందులో యాడ్ కావచ్చు. అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున కార్తీక్ బాబా భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ పాదయాత్ర ఉద్దేశం ఏంటిదంటే సనాతన ధర్మం ఒక లక్ష్యం, సనాతన ధర్మం కాపాడాలని, లోక కళ్యాణం కార్తిక్ స్వామి భక్తులకు మనవి. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మంచిర్యాల నుండి చప్రాలకు పాదయాత్ర నడుస్తున్నది. ఇది 22వ పాదయాత్ర. గత 21 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 22వ సంవత్సరంలో అడుగుపెట్టినాం. ఈ యాత్ర డిసెంబర్ 29వ తారీఖు ఉదయం మంచిర్యాల నుండి చప్రాలకు బయలుదేరికి వస్తుందండి. 29వ తారీఖు రోజు మనం మంచిర్యాల నుంచి బయలుదేరి రెబ్బన కాడ హాల్ట్ అవుతాం నైటు. రెబ్బన నుంచి మళ్ళీ 30వ తారీఖు స్టార్ట్ అయ్యి టోంకినిలో హాల్ట్ అవుతాం. 31వ తారీఖు సాయంత్రం వరకు మనం చప్రాల కార్తీక్ బాబా మందిరానికి చేరుకుంటాం. ప్రతి సంవత్సరం లాగా అందరికి తెలిసిన విషయమే ఇది. ఈ సంవత్సరం అధిక సంఖ్యలో పాల్గొనాలని మనవి చేస్తున్నాం. పోయిన సంవత్సరం కూడా చాలా మంది వచ్చారు. ఈ యాత్రలో పాల్గొనే వారు మంచిర్యాల భక్తులకు రామన్న, గంగాధర్. గనిలో పనిచేసే ప్రతి కార్మికుడు రక్షణలో భాగస్వామ్యం కావాలని రక్షణ కమిటీ కన్వీనర్ బత్తుల శ్రీనివాస్ సూచించారు. రక్షణ వారోత్సవంలో భాగంగా మంగళవారం రక్షణ కమిటీ బృందం కాసిపేట 1వ గని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాసిపేట గనిలో సంవత్సరం రికార్డు స్థాయిలో అతి తక్కువ ప్రమాదాలు నమోదు అయ్యాయని, దానికి కృషి చేసిన అధికారులు, కార్మికులకు అభినందనలు తెలిపారు. రక్షణ కోసం ఉద్యోగులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేసిన రక్షణ పరికరాలను, పనిముట్లను వాడాలని, రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని కేకే గ్రూప్ ఏజెంట్ రామదాసు పేర్కొన్నారు. బొగ్గు ఉత్పత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కార్మికులకు వివరించారు. అనంతరం వారోత్సవాలలో గెలుపొందిన సేఫ్టీ కమిటీ పర్ఫార్మెన్స్ బెస్ట్ ఎన్విరాన్మెంట్ మైన్ బహుమతులను ఉద్యోగులకు అందజేశారు. మందమరి కమ్యూనికేషన్ సెల్ వారు నిర్వహించిన ట్రామర్ యొక్క విధులు, వారి యొక్క తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రదర్శించిన నాటిక అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ శంకరయ్య, డివైజీఎం పి శ్రీనివాస్, ఎస్సీ ఉమాకాంత్, ఎస్ఎస్ఓ జిఎం ఆర్జీ3 జనార్దన్ రెడ్డి, ఎస్ఓ జేకేఓసి ఎం డేవిడ్, అడిషనల్ మేనేజర్ ఓసి2 శ్రీధర్ రావు, అడిషనల్ మేనేజర్ ఎన్విరాన్మెంట్ వెంకటేశ్వరరావు, మెడికల్ సూపరింటెండెంట్ ఏసీఈసి3 పోషమలు, ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, పిట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన సింగరేణి యాజమాన్యం రక్షణ మీద కార్మికులను చైతన్యం చేస్తూ మన సంస్థ మనం పెట్టుకున్న లక్ష్యం ముందుకెళ్ళాలంటే కార్మికులందరూ క్షేమంగా ఉండాలి, రక్షణతోటి ఉత్పత్తి చేయాలి. అప్పుడే మన సంస్థకు, మన ఉద్యోగుల కుటుంబాలలో సంతోషాలు ఉంటాయన్న ఉద్దేశంతో ఈ రక్షణ వారోత్సవాలను మనం జరుపుకుంటున్న విషయం మనందరికీ తెలుసు. మన టీం కూడా ఇక్కడికి అన్ని రకాల డిపార్ట్మెంట్స్ వారు ప్రతి ఒక్కరు వచ్చి మన మైండ్ని తనిఖీ చేస్తారు. ఇది సింగరేణి మొత్తంలో జరుగుతున్న గొప్ప మన సింగరేణి ఉద్యోగుల పండుగ. ఇందులో మనకు ప్రతినిత్యం మన మైండ్లో పనిచేస్తున్న మనం ఈ ప్రొడక్షన్ పీరియడ్ లాస్ట్ పీరియడ్లో కూడా మన ఎండి గారు వీళ్ళంతా మన జిఎం సేఫ్టీ గారు, మన డైరెక్టర్స్ అందరూ కూడా ప్రొడక్షన్ వస్తుంది
కానీ ఈ టైంలో కొంచెం వెనక ముందాడతారు. రక్షణ వారోత్సవాలను పాటిస్తే ప్రొడక్షన్ ఎఫెక్ట్ అవుతుంది అది అనుకునేటోడు. కానీ ఈ రక్షణ వారోత్సవాల టీంలో మనకి లైఫ్కి ఎంత వాల్యూ ఇచ్చి, ఇప్పుడు మన ఫస్ట్ ఎయిడర్ చెప్పినట్టు ఒక డాక్టర్ని, ఫస్ట్ ఎయిడ్ టీము ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, మనల్ని ఎట్లా రక్షించాలి, ఉత్పత్తి అదే వస్తుంది ఆటోమేటిక్గా రక్షణ ఉంటే అనే భాగంగా మన ఈ రక్షణ వారోత్సవాన్ని ప్రోత్సహించిన మన ఎండీ గారికి, మన డైరెక్టర్లకి, మన సంస్థకి ఒకసారి మన అందరం ధన్యవాదాలు. మీ మైండ్ గురించి కాదు కానీ మీ మైండ్ చాలా యాక్సిడెంట్స్ కంట్రోల్ చేసుకుంటూ పోతూనే ఉంది. మీకేంటంటే మీకు సుశిక్షితమైన మీ ఏజెంట్ గారు సిమ్టాన్స్లో అక్కడ పనిచేశారు. ఇప్పుడు ఆయన చెప్పారు, ఎంతో చరిత్ర గల సింగరేణిలో మనం రోజు రోజుకి నిష్ణాతం అవ్వాలి. ఒక పని మీద ఒక పని చేసుకుంటూ పోతే ఇప్పుడు సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్లో కూడా మన మైను, మన వృత్తి, మనకు సంబంధించిన విషయాల్లోనే ఏమేం ప్రమాదాలు జరుగుతున్నాయని మనమే డిసైడ్ చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత ఎనాలిసిస్ చేసుకోవడం అనేది అది స్వాగతించదగ్గ విషయం కాదని నా అభిప్రాయం. మీ సార్కి కృతజ్ఞత. సిఎంఆర్ ఈ సంవత్సరం 6 months, ఫస్ట్ 6 months జీరో, ఏమీ లేదు యాక్చువల్లీ. కానీ తర్వాత 3 సీరియస్, 1 రిపోర్టబుల్ అయినాయి. లాస్ట్ ఇయర్ చూసుకుంటే 3 సీరియస్ యాక్సిడెంట్స్, కానీ ఈ సంవత్సరంలో 1 రిపోర్టబుల్ యాక్సిడెంట్ పెరిగింది. దానికి ఏంటి కారణం అనేది మీరు ఒకసారి చూసుకోండి. ఈ 4 యాక్సిడెంట్స్, 3 సీరియస్, 1 రిపోర్టబుల్, ఇవి అనాలైజ్ చేస్తే, విశ్లేషిస్తే, రూట్ కాజ్ అనాలిసిస్ చేస్తే తేలింది ఏంటంటే 4 యాక్సిడెంట్స్ 100% అవాయిడ్ చేయవచ్చు. ఇవి కేవలం మానవ తప్పిదాల వల్ల జరిగినాయని ఫ్యాక్ట్ బయటకు వచ్చింది. కానీ మనం అనుకున్నంత స్థాయిలో సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ కూడా మనం ఫాలో అవుతున్నాం. రెగ్యులర్గా ఎస్ఓపి చదువుతున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ఆచరణలో మిస్ అవుతున్నాం. అందుకే మనం అనుకున్నంత స్థాయిలో యాక్సిడెంట్స్ తగ్గట్లేదు. ఎస్ఎంపి సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ యొక్క ఉద్దేశం ఏంటంటే మెయిన్ ప్రోయాక్టివ్ మెజర్స్. ఇప్పుడు సింగరేణిలో 135 సంవత్సరాల నుంచి మైన్స్ నడుపుతూ ఉన్నాం మనం. కానీ మనం ఉన్నది రియాక్టివ్ సైడ్. ఏదైనా జరిగిన తర్వాత అలాంటిది ఫ్యూచర్లో జరగకుండా ఏం చేయాలనేది, ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఎస్ఓపి మోడిఫై చేయడం, సిఓపిలు కానీ ఏమైనా దాన్ని ఏం చేయాలనేది అలాంటి చర్యలు తీసుకోవడమే తప్ప జరిగిన తర్వాత ఆలోచిస్తున్నాం. కానీ ఎస్ఎంపి యొక్క ఉద్దేశము జరగక ముందు దాన్ని అసెస్ చేయాలి. దాన్ని హజార్డ్ అంటాం. ప్రమాదం ఎక్కడుంది, ప్రతి పనిలో ప్రమాదం అనేది ఉంటుంది, హజార్డ్ ఐడెంటిఫై చేయాలి. దానివల్ల రామకృష్ణపూర్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేయడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన నాయకులు మాట్లాడుతూ 4 కోట్ల మంది ప్రజల అస్తిత్వానికి ప్రతిరూపమైన తెలంగాణ తల్లి విగ్రహాలను మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేసి విగ్రహాన్ని మార్చిందని, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రతీకగా ఉన్నటువంటి అట్టి విగ్రహాన్ని కొనసాగింపు చేయాలని అన్నారు. ఉద్యమ సమయంలో మేధావులు, ఉద్యమకారులు ఎందరో నివాళులు అర్పించి విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహం అని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా విగ్రహాలు మార్చడం, పేర్లు మార్చడం వల్ల ఉపయోగం లేదని అన్నారు. నేడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా గతంలో ఈ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సందర్భాలు అనేకంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం మానేసి ప్రజల పాలనపై దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జాడి శ్రీనివాస్, పోగుల మల్లయ్య, ఓదేలు మహేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిన్న మన సచివాలయంలో పాత తెలంగాణ తల్లి విగ్రహం తీసేసి కొత్త తెలంగాణ మార్పు చేసి ఇవాళ తెలంగాణ ప్రజల అనుగుణంగా అయితే ఏదైతే 15 ఏళ్ల నుండి ఇది తెలంగాణ తల్లి మనదని పెట్టుకున్న దాన్ని తీసేసి కొత్త రకం పోకడకు రేవంత్ రెడ్డి దాన్ని, ముఖ్యమంత్రి గారు దాన్ని చేసిర్రు. అదేవిధంగా నేను అనేది ఏంటంటే ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు మార్చుకుంటూ పోతే అది పద్ధతి కాదు. అది ఒక రాజు పెట్టినప్పుడు దాన్నే కంటిన్యూషన్ చేయాలి. ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా చేయలేదు. నేను అనేది అంటే మీరు 6 గ్యారెంట్లని మీకు ప్రజలకు, పేద ప్రజలకు చేసేటి బాధ్యతలు ఇంకెన్నో ఉన్నాయి. మీరు చేయవలసిన వాళ్ళు సంవత్సరం కాలమైనా అవన్నీ మర్చి తెలంగాణ ప్రజలని ఇట్లాంటి రకమైన చేసి అయోమయంలో పడేసి, ఎందుకంటే మేము 10 ఏళ్ల నుండి 15 ఏళ్ల నుండి తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు ఎప్పుడు పాల్గొన్న వాళ్ళు కాదు. ఈ కొత్త రకమైన పోకట్లు పెట్టి ప్రజల మధ్యలో వేరే దిక్కు దారి తీసి ఇవన్నీ
ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారి పిలుపు మేరకు మనకు 2007 సృష్టించిన మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ తల్లిని ఒకసారి మనం చూసుకున్నాక మనం చేసుకున్నాక నిలబెట్టుకున్న తర్వాత కూడా ఇది కాదు ఇది అని కేసీఆర్ ఏదైతే చేసిండో దాన్ని మేము తీసేస్తాము, కేసీఆర్ ఆనమాలు లేకుండా చేస్తామన్నాడు. అది మీ మూర్ఖత్వం, అది మీకు మంచిది కాదు. కాబట్టి ఈ తెలంగాణ తల్లిని ఇట్నే ఉంచాలని మేము కోరుకుంటున్నాం. ఫస్ట్ మీరు ప్రజలకు మంచి చేయండి, 6 గ్యారంటీలు అమలు చేయండి, రైతు బంధు ఇవ్వండి, రైతు బీమా ఇవ్వండి, మీరు ఫస్ట్ 2500 రూపాయలు లేడీస్కి ఇవ్వండి, 4000 పెన్షన్ వృద్ధులకి ఇవ్వండి, ఫస్ట్ అవి చేయండి. దీని మీద కాదు కేసీఆర్ తెలంగాణ తోరణం పెట్టా తీసేస్తా, ఇది తెలంగాణ విగ్రహాన్ని తీసేస్తా, ఇంకేదో తీసేస్తాడు. ప్రజల నుంచి కేసీఆర్ను దూరం చేసుడు నీ తరం కాదు కదా. ఇంకో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నా అది కాని పని. జై తెలంగాణ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రం 2 టౌన్ హమాలీవాడలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన మాజీ ఎమ్మెల్యే. సింగరేణి బొగ్గు గనుల్లో ప్రతి కార్మికుడు రక్షణలో భాగస్వామ్యం కావాలి. సింగరేణి రక్షణ వారోత్సవాల్లో భాగంగా బొగ్గు గని రక్షణ కమిటీ కన్వీనర్ బత్తుల శ్రీనివాస్. రాగమంగుండం పోలీస్ కమిషనరేట్లో నూతన కానిస్టేబుల్తో సమావేశమైన సిపి. పోలీసులు విధులు క్రమశిక్షణతో మెదలాలన్న సిపి శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై సిటీ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.